గాయ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వ్లాగ్లో నేను మా ఉగాది పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. సో మార్నింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది అండ్ తులసి చెట్టు దగ్గర కూడా క్లీనింగ్ చేసేసి ముగ్గు పెట్టేసి ఇంకా ఇంటి మెయిన్ గుమ్మం దర్వాజాకి బంతిపూలతోనే డెకరేషన్ చేయడం అవన్నీ చేస్తున్నాను. తోరణాలు కట్టడం అయిపోయాక ఇంకా మెయిన్ మన ట్రెడిషనల్ గడపకు ముగ్గేస్తున్నాను. సో ఇదైతే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా ముగ్గులు వేయడం అన్నీ. అండ్ ఇంకా తోరణాలు అండ్ గుమ్మానికి గడపకి ముగ్గులు అవన్నీ అయిపోయాయి. ఫైనల్ లుక్ ఇదే. మానికి దర్వాజాకి అవన్నీ అయిపోయాక ఇంకా నేను దేవుడి దగ్గర అవన్నీ క్లీనింగ్కి వచ్చేసాను. అండ్ ఇంకా మా మమ్మీ ప్రసాదం నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మెయిన్ మన ఉగాది పండుగ స్పెషల్ ఏంటి అంటే భక్షాలు, పిండి వంటలు, రకరకాల ఐటమ్స్ అన్నీ చేసుకుంటాం. సో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి మెయిన్ పులిహోర, భక్షాలు ఇవన్నిటినీ చేసుకుంటాం కదా. సో మా మమ్మీ అవన్నిటినీ చేస్తున్నారు. అండ్ నేను దేవుడి దగ్గర అన్నిటినీ క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఫొటోస్ అన్నిటినీ క్లీన్ చేసి బొట్లు పెట్టడం, డెకరేషన్ చేయడం అవన్నీ నా బాధ్యత. సో మా మమ్మీకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ రెండూ చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా. ఇటు డెకరేషన్ అన్నీ చూసుకోవాలి, దేవుడి దగ్గర అన్నీ చూసుకోవాలి, అండ్ దేవుడికి ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ చూసుకోవాలంటే. సో ఎప్పుడైనా సరే మా మమ్మీ దేవుడి కేటగిరీలో అంటే నైవేద్యం కేటగిరీలో అంతా మా మమ్మీ చూసుకుంటారు. అండ్ డెకరేషన్ కేటగిరీలో మొత్తం నేనే చూసుకుంటాను. అండ్ ఇంకా ఉగాది పచ్చడి కుండలో చేసుకుంటాం కదా. సో ఆ కుండ దగ్గర దీపాలు పెట్టడం అవన్నిటికీ రెడీ చేసేస్తున్నాను. డెకరేషన్ పార్ట్ అంతా అయిపోయింది. ఇంకా యాప పువ్వు తీసుకురావడానికి కింద పార్క్కి వెళ్ళాను. బట్ అక్కడ పువ్వే లేదు, మొత్తం ఇలా కాయలే ఉన్నాయి. లాస్ట్కి ఇలా దొరికింది. అండ్ అలానే ఇంకా సైడ్లో టెంపుల్ కదా, అలానే దర్శనం చేసుకుందామని టెంపుల్ కూడా వెళ్ళాను అనమాట. ఇంకా నేను టెంపుల్కి వెళ్ళి పార్క్కి వెళ్ళి వచ్చేసరికి మా మమ్మీ మొత్తం రెడీగా పెట్టేశారనమాట. పచ్చడికి, పూజకి ఆల్ సెట్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తా. బాయ్. ఇంకా నేను పూజకి ఆల్ రెడీ అయిపోయాను. అండ్ ఇంకా రెడీ అయిపోయాక ఆల్ సెట్. బట్ ఇంకా మన ట్రెడిషనల్ ఒక్కటి బ్యాలెన్స్ అయిపోయింది, అది కాళ్ళకి పసుపు పెట్టుకోవడం. సో నేను మా మమ్మీ కాళ్ళకి పసుపు పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకా మా మమ్మీకి పెట్టడం అయిపోయాక ఇంకా నా లెగ్స్కి నేనే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేసేసాం. అండ్ ఉగాది పచ్చడిని రెడీ చేయడం కూడా స్టార్ట్ చేసేసాం అనమాట. సంవత్సరం విజయ పరంపర ప్రారంభం, 6 రుచులతో అయ్యను ఆరంభం. మనసుకు తెచ్చెను తరగని సంతోషం. వేపల చిరుపూత, మామిడి తొలికాత, తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా ఈ
ఎస్, ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. ఆ పచ్చడిని అక్కడ పెట్టేసి ఇంకా దీపాలని వెలిగించేసాను. దీపాలను వెలిగించినాక ఇంకా అగరబత్తిని కూడా వెలిగించేసి దేవునికి చూపించేసాను అనమాట. ఇంకా దేవునికి నైవేద్యాన్ని కూడా సమర్పించేసాం. ఇంకా కొబ్బరికాయ ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో ఇంకా మా మమ్మీ కొబ్బరికాయని దేవుడి దగ్గర కొడుతున్నారు. హ్యాపీ ఉగాది స్మైలీ. హ్యాపీ ఉగాది అమ్మకుట్టి. పూజ అయిపోయింది. పూజ అయిపోయాక మేము ప్రసాదం తినేసాం. బట్ ఇంకా కొన్ని భక్షాలు అవన్నిటినీ చేసుకుందామని నేను మా మమ్మీ ఇద్దరం చేస్తున్నాం అన్నమాట. మా మమ్మీ భక్షాలు చేయడంలో చాలా పర్ఫెక్ట్ అనమాట. సో మనకు అంత పెద్దగా రాదు కాబట్టి ఓన్లీ ఇలా కాల్చడంలో హెల్ప్ చేస్తున్నాను. నేను భక్షాలు కాలుస్తున్నాను, మా మమ్మీ భక్షాలని చేసిస్తున్నారు. సో ఇంకా చేసుకున్న భక్షాలని తిన్నాక అందరం ఇంకా తెలుగు వాళ్ళందరం కలిసి ఇక్కడ మా నియర్ బైలో వినాయకుడిది చాలా పెద్ద టెంపుల్ ఉంది అని విన్నాము. సో ఆ టెంపుల్కి అందరం వెళ్తున్నాం అనమాట. రీచ్ అయిపోయాం. సో ఇదే ఆ పెద్ద వినాయకుడి టెంపుల్. స్టాచ్యూని అయితే చాలా హైట్ ఉంది అండ్ లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం. ఆ స్టాచ్యూ సైడ్స్లోనే ఇలా హనుమాన్ది అండ్ కృష్ణుడివి ఇవన్నీ చాలా ఉన్నాయి. కూర్చోడానికి కూడా ఇలా పీస్ఫుల్గా ఉంది. అండ్ సైడ్స్లో లైక్ టెంపుల్స్లో ఏవేవైతే థింగ్స్ అమ్ముతారో అవన్నీ అనమాట. ఎంట్రీ గేట్ లెఫ్ట్ సైడ్కి హనుమాన్ది అండ్ కృష్ణుడిది చూపించాను కదా, అవి ఉన్నాయి. అండ్ ఈ విగ్రహం బ్యాక్ సైడ్ ఇలా శివలింగం ఇవి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ దర్శనానికి మూర్తి దగ్గరనే దర్శనం చేసుకోవాలి, బొట్టు పెట్టుకొని. అండ్ ఉండిలో ఎంత ఇవ్వాలనుకుంటే అంత చందా వేసుకోవాలి. ఇంకా అలా టెంపుల్లో కొంతసేపు అలా పీస్ఫుల్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ టెంపుల్కి బయటికి వస్తుంటే ఇలా చాలా పీజియన్స్ కనిపించాయి అనమాట కార్నర్లో. అలా స్లో మోషన్ వీడియో తీసుకుందామని అటు వెళ్ళాము. ఒకటంటే ఒకటే లైఫ్, ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే. అండ్ పండుగ స్పెషల్గా మా మమ్మీ పులిహోర చేశారు కదా, ఆ పులిహోరని గుడి దగ్గర కూడా తీసుకొచ్చారు. సో ఇంకా ఆ పులిహోరని అందరం తిన్నాము. అండ్ తినేసి ఇంకా అలా కొంతసేపు ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. అండ్ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక. స్టే ట్యూన్.